తీవ్ర అనారోగ్యంతో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ మాలిపాటి సుబ్బనాయుడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స చేసి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి శుక్రవారం రాత్రి మణిపాల్ హాస్పిటల్కు వెళ్లి మాలిపాటి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుబ్బనాయుడు సోదరుడు, మాజీ రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలిపాటి రవీంద్రనాయుడుతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డిస్టర్బ్ చేయాలని మన డ్రైవరు ఎఫ్పిఎస్ వాళ్ళు ఎట్లా చూస్తుంటే నేను నిద్రపోతున్నాను అనుకున్నాను. 7:30 చూస్తే చూడకుండా సుమారు జరుగుతున్నాను. అప్పుడు పోయి తడితే ఏమి అన్కండిషన్. అప్పుడు కారులో తీసుకుని మణిపాల్ చూసి రాత్రి ఫ్లాడ్ అయింది. ఆపరేషన్ హౌస్ అయితే మనం మనం లోకేష్ బాబు వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.